ఏనుగుల నాయకుడు కడుపు నిండా నీరు త్రాగి తర్వాత తన నీటి ఆటలను మొదలుపెట్టాడు. ఆ సహజ సుందర సన్నివేశాన్ని పోతనామాచ్యులవారు మన కన్నులకు కట్టిస్తున్నారు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమార్గంబునకెత్తి నిక్కి వడినుడ్డాడించి పై జిమ్ము నారభటిన్నీరములోన పెళ్ళిగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమంతాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్ పడన్. ఏనుగుల మందలకు నాయకుడైన ఆ గజరాజు తొండాల రంధ్రాలలోనికి నీరు ఎక్కించాడు. సందు లేకుండా నింపాడు. తొండాన్ని ఆకాశం వైపునకు బాగా ఎత్తిపట్టాడు. ఊపు కోసం నిక్కి నిలుచున్నాడు. లోపలి నీటిని బాగా పుక్కిలిపట్టాడు. ఒక్క పెట్టున పైకి చిమ్మాడు. ఆ దెబ్బకు ఆ జలాశయంలోని మొసళ్ళు, పెద్ద చేపలు, మిగిలిన జలజంతువులన్నీ గగనంలోనికి దూసుకుంటూ పోయాయి. ఆకాశంలో ఉన్న మీనము, కర్కాటకము అనే గ్రహాలను పట్టుకున్నాయి. దేవతలు అది చూచి చేష్టలు దక్కి నిలుచుండిపోయారు.